డ్రైవర్ సీట్లో కూర్చొని పెట్టాం. వాడు రివర్స్లో పోతానన్నాడు. డ్రైవింగ్ రాని వాడు రివర్స్ దోలితే ఏమవుతుందండి? అదేం చేశారు ఈ రాష్ట్రాన్ని. రివర్స్ టెండరింగ్ ఏంటి? బుద్ధుండడు అన్న చేస్తాడు రివర్స్ టెండరింగ్. మాట్లాడడానికి ఏమైనా ఉందా మీకు? మీరు రాసిన కొంతమంది ఉంది, బ్లూ మీడియా ఉందని కూడా వాళ్ళకి ఆనందం. వాళ్ళు ఏ ముంచేసినా పర్వాలేదు, వీళ్ళు ఇక్కడ ఉన్న కూడా ఉండరు. అలాంటి కమిట్మెంట్ లేని రాజకీయాలతో ఈ రాష్ట్రం నాశనం అయింది. ఈరోజు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు, సింపుల్ అండి, మీరంతా ఇంటలెక్చువల్స్. బైఫర్కేషన్ సమయంలో మనకు తెలంగాణకు పర్ క్యాపిటల్ ఇన్కమ్ వ్యత్యాసం 35,000. నేను 5 ఏళ్ళలో కష్టపడి 27,000కి తగ్గించాను. అక్కడ జనాభా తక్కువ, ఆదాయం ఎక్కువ. ఇక్కడ జనాభా ఎక్కువ, ఆదాయం తక్కువ. పర్ క్యాపిటల్ పెంచాలంటే చాలా ఎఫర్ట్స్ ఉంటాయి. ఇప్పుడు ఎంత అయింది? అది 27,000 45,000 అయింది. కెన్ యూ ఇమాజిన్? నీకు ఆదాయం ఎట్టొస్తుంది? ఇక ఆదాయమే లేకపోతే నీకు ప్రభుత్వానికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఎవడు ఖర్చు పెడతాడు? కొనుగోలు శక్తి ఎక్కడికి వచ్చింది? దిస్ ఈజ్ వేర్ ఐఎమ్ సేయింగ్. ఓకేమ్మా, మీరు వెళ్తానండి. ఒక్క నిమిషం కన్క్లూడ్ చేద్దాం. మాకిద్దరికి కూడా ప్రోగ్రాంలు ఉన్నాయి. ఆయన ఇప్పుడు పోలవరం వెళ్ళాలి, ఆయన తొందరగా, నేను కూడా పిఠాపురం వెళ్ళాలి, ఇది దెందులూరు వెళ్ళాలి, తెనాలి రావాలి. బ్రీఫ్గా అడిగండి ఒక క్వశ్చన్, ఏదైనా చెప్తాను. తప్పలేదు, ఎందుకంటే వాళ్ళు ఒక సిద్ధాంతపరంగా నేషనల్ లెవెల్లో ఎన్డీఏ ఉంటుంది, ఎన్డీఏ మేనిఫెస్టో ఇచ్చారు. ఏ రాష్ట్రంలో కూడా వాళ్ళు మేనిఫెస్టోలు ఇన్వాల్వ్ కావడం లేదు. సంఘీభావం తెలియజేస్తారు. ఆ మాట వారు కూడా చెప్తా, వినండి. I think my support here from the BJP on the release of TDP and Jan Sena is in itself a message that this alliance is going to deliver for the people, aspiration of the people of Andhra Pradesh and the national aspiration at the national level. So double engine Sarkar will work here once the results are out on the 4th June, and you will see how we work together. Sir, we have already said there is a 400 par, 400 plus. Andhra will contribute the maximum percentage which comes from any other states. My sitting here is in itself a support, sir. Sir, this is my manifesto is a national. Don't get confused. I'm a national party. We released a national manifesto. There was no other party, regional party with us. We released it. It's a TDP and Jan Sena alliance and BJP alliance is there, but they have released their manifesto. And BJP is sitting in support. What more do you want? నేనేమన్నానంటే, అందుకే చెప్పా కదా, మేము సంపాదించే ట్యాంకులో నీళ్లు పెట్టాం, చెరువులో నీళ్లు పెట్టాం. ఆ నుంచి కాలువలో నీళ్లు తీసుకుపోయాడు. చెరువులో నీళ్లు అయిపోయినాయి ఇప్పుడు. అందుకే చేతులు ఎత్తేసాడు. మొన్నే యాక్సెప్ట్ చేశాడు. అతను ఫలితాలకు ముందే రాజీనామా చేసేసాడు, అస్త్ర సన్యాసం చేశాడు. అయిపోయింది. ఇంక దానికంటే ఏం కావాలి నీకు? ప్రజలు ఏం కోరుకుంటున్నారు? భవిష్యత్తు కోరుకుంటున్నారు, ఫ్యూచర్ కోరుకుంటున్నారు, ఆశాజనకంగా ఉండాలని కోరుకుంటారు. అలాంటిది ఏమీ చేయలేని చేతులెత్తేసిన తర్వాత 5 ఏళ్ల తర్వాత వ్యత్యాసం ఏముంది? ఏమి లేదు కదా. 5 ఏళ్లకు ముందు నేను అమ్మఒడి ఇచ్చా, ఇప్పుడు అమ్మఒడి ఇస్తా. 5 ఏళ్లకు ముందు నాన్నబుడ్డి పెట్టా, ఇప్పుడు నాన్నబుడ్డి ఉంటుంది. అంతే కదా. మరి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది యాస్పిరేషనల్ ఇండియా. వాట్ మోడీజీ ఈజ్ టాకింగ్, 2047 వికసిత్ భారత్. ఇండియా విల్ బి నెంబర్ 1, ఇండియన్స్ విల్ బి నెంబర్ 1. పేదరికం లేని దేశంగా ఉండాలనేది ప్రగాఢమైన నమ్మకం మాకు. అందుకే నా కోరిక ఏంటి, 2047కి ఆయన వికసిత్ భారత్ చేస్తే
వికసిత్ ఆంధ్రప్రదేశ్ ఉండాలి, తెలుగు భారత్. అదే సమయంలో తెలుగు వాళ్ళు నెంబర్ 1గా ఉండాలి. ఒక ఆంధ్రప్రదేశ్లో కాదు, ప్రపంచంలోనే తెలుగు వాళ్ళు నెంబర్ 1గా ఉండాలి. నా కోరిక, మోడీ గారి కోరిక, ఇండియన్స్ నెంబర్ 1గా ఉండాలనేది. ఈ రెండు కూడా ఒకటే ఐడియాలజీ. జగన్మోహన్ రెడ్డి కోరిక నార్త్ కొరియా చేయాలని, అదే ఆయన కోరిక.